బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణిలో అవకతవకలపై ధరణి పోర్టల్ కమిటీ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రజాపాలనలో ధరణిపై వచ్చిన ఫిర్యాదులపై ప్రధానంగా చర్చించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని కోదండరెడ్డి అన్నారు. ఇక భూమి అమ్ముకోలేని పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కమిటీ పనిచేస్తుందని, ధరణి పొరపాట్ల కారణంగా అధికారులపై దాడులు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. ఇక ధరణిపై క్షుణ్ణంగా పరిశీలన చేసిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని కోదండరెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణిలో అవకతవకలపై ధరణి పోర్టల్ కమిటీ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రజాపాలనలో ధరణిపై వచ్చిన ఫిర్యాదులపై ప్రధానంగా చర్చించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని కోదండరెడ్డి తెలిపారు. భూమి అమ్ముకోలేని పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కమిటీ పనిచేస్తుందని, ధరణి పొరపాట్ల కారణంగా అధికారులపై దాడులు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. ఇక ధరణిపై క్షుణ్ణంగా పరిశీలన చేసి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని కోదండరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వెంటనే అతి కీలకమైన అంశం ధరణి సమస్య విషయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షత రెవెన్యూ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజకృష్ణ గారు, అదేవిధంగా టీసీఎల్ఏ ఉన్నతాధికారులు అందరికీ సమావేశం కూడా పెట్టి మాలాంటి వాళ్ళు నన్ను కానీ సునీల్ గారు కానీ తొలి సమావేశాన్ని పిలవడం జరిగింది. సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఈ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలి, తొందరగా ఈ సమస్యల పరిష్కారం కావడానికి అధికారికంగా ఒక జీవో ఇచ్చి కమిటీ కూడా వేయడం జరిగింది. మొదట్లో ప్రస్తావన చేసినట్టుగానే ఈ సమస్య చాలా కీలకమైనది కాబట్టి, గంభీరమైన సమస్య కాబట్టి ఈ సమస్య మీద ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు వేగంగా అందించాలనే ఒక ఆలోచన కూడా ఈ కమిటీ ఈ రోజున మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఈ కమిటీ సిసిఎల్ఏ ఆఫీస్ కేంద్రంగా పనిచేస్తుంది. సిసిఎల్ఏ కార్యాలయం అయితే ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా, కమిటీ సభ్యులను కలవాలన్నా సరే సిసిఎల్ఏ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేశాము. సిసిఎల్ఏ కొంత స్పేస్ కావచ్చు మిగతా చేయడానికి, అదేవిధంగా కావాల్సిన పూర్తి సమాచారాన్ని కూడా అందించడం కోరడం జరిగింది. భూములకు సంబంధించి కావచ్చు, ధరల సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ అన్ని రకాల సమస్యల మీద వివరాలు ఇవ్వడం కూడా కమిటీ సిసిఎల్ఏ గారికి కోరుతూ వాళ్ళంతా ఆ సమాచారం ఇవ్వబోతారు. మళ్ళీ అతి త్వరలో ఒక 6 రోజుల్లోనే మళ్ళీ దఫా